ఈ వీడియోలో మనం VBA ప్రోగ్రామింగ్లో ఎర్రర్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది చూస్తాం. జనరల్గా ప్రోగ్రామింగ్లో వచ్చే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం అనేది గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి వాటికి ఆల్టర్నేటివ్ వేని మీరు షో చేయాలన్నమాట. అంటే ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ప్రోగ్రామ్ మధ్యలోనే ఇంటరప్ట్ అయిపోతుంది, మధ్యలో ఆగిపోతుంది. మరి పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్స్ ఎక్కడున్నాయి అని ఫైండ్ అవుట్ చేసి ఏ విధంగా ఎర్రర్స్ రావచ్చు అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రోగ్రామింగ్లో దానికి ఎర్రర్కి ఆల్టర్నేటివ్ అని ఎర్రర్ హ్యాండ్లింగ్ ద్వారా మీరు చేయొచ్చు అనమాట. సో దానికి మీరు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేయండి. చాప్టర్ 4లో మీకు చెక్ ఎర్రర్స్ అనే ఎగ్జాంపుల్ ఉంది. Alt F11 ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక కోడ్ మాడ్యూల్ ఉంది. సో ఇక్కడేంటి, రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, లాంగ్ వేరియబుల్స్. మరి ఇన్పుట్ బాక్స్ ద్వారా నంబర్ LNG నంబర్ అనే దాంట్లోకి వాల్యూ ఎంటర్ చేస్తాం. మరి రిజల్ట్ ఏంటంటే, రిజల్ట్లోకి మీరు ఎంటర్ చేసిన నెంబర్ +3 యాడ్ అయ్యి మెసేజ్ బాక్స్ ద్వారా ఆ యొక్క మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఇది యాక్చువల్గా మనకు కావాల్సిన యాక్చువల్ కోడ్. ఓకే, అయితే ఇక్కడ 3 లైన్స్ కామెంట్స్లో పెట్టున్నాం. ఇవి 3 రకాల ఎర్రర్ హ్యాండ్లింగ్ మోడ్స్ అన్నమాట. మరి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఎంటర్ ఏ నెంబర్. ఓకే, 6 అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, 6 + 3 9 డిస్ప్లే అయింది. సో ఇక్కడ ఎక్కడ ఎర్రర్ లేదు. మరి మళ్ళీ F5 ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నెంబర్ బదులు సమ్ క్యారెక్టర్ ఎంటర్ చేస్తాను. సమ్ T అని ఇచ్చాను. ఓకే అంట. చూడండి, మనం నెంబర్ ఎంటర్ చేయాలి కానీ పొరపాటున క్యారెక్టర్ ఎంటర్ చేసాం. సో ఎర్రర్ రావడం జరిగింది. రన్ టైమ్ ఎర్రర్ 13 అని టైప్ మిస్ మ్యాచ్ అని వచ్చింది. డీబగ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇన్పుట్ బాక్స్లో రాంగ్ నెంబర్ ఎంటర్ చేశారు కాబట్టి, అంటే రాంగ్ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేశారు కాబట్టి ఇలా మెసేజ్ రావడం జరిగింది. మరి మీరు స్టాప్ చేయండి, రీసెట్ చేసేయండి. F5 ప్రెస్ చేసి నేను H అని ఇచ్చాను. ఓకే, మళ్ళీ టైప్ మిస్ మ్యాచ్. ఇక్కడ డీబగ్లోకి వెళ్ళకుండా ఎండ్ చేసేయండి. ఎగ్జిక్యూషన్ ఎండ్ అయిపోతుంది, ప్రోగ్రామ్ కంటిన్యూ కాకుండా. మరి ఇప్పుడు మీరు పొరపాటున ఈ యొక్క డేటాని ఎంటర్ చేశారు. ఇక్కడ 3 మోడ్స్ ద్వారా మనం ఎర్రర్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఫస్ట్ది ఆన్ ఎర్రర్ గో టు 0. దీన్ని కమెంట్లో నుంచి తీసేసాను, అంటే ఇది ఇప్పుడు యాక్టివ్ అయిందనమాట. ఆన్ ఎర్రర్ గో టు 0 అంటే ఇది డిఫాల్ట్, అంటే ఇది ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. బై డిఫాల్ట్ అంటే ఎర్రర్ ఏదన్నా వచ్చినప్పుడు మీకు ఆ మెసేజ్ డిస్ప్లే కావాలి అని చెప్పేదానికే ఆన్ ఎర్రర్ గో టు 0 అనేది వాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు చూడండి, F5 ప్రెస్ చేశాను. మళ్ళీ నేను K అని ఎంటర్ చేశాను, అంటే నంబర్ కాదు క్యారెక్టర్ ఎంటర్ చేశాను. ఓకే, ఏమొచ్చింది, ఎర్రర్ మెసేజ్ వచ్చిందా? ఇది డిఫాల్ట్ అనమాట. అంటే ఆన్ ఎర్రర్ గో టు 0 అని ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు ఈ ఎర్రర్ మెసేజెస్ డిస్ప్లే అవుతాయి. అది బై డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, ఎండ్ అంటాం. మరి ఇప్పుడు ఆన్ ఎర్రర్ గో టు 0 అనేది దేనికి వాడాలి అంటే, మీరు ఈ టెక్నిక్స్ ఉన్నాయి కదా, ఆన్ ఎర్రర్ గో టు హ్యాండ్లర్, అట్లానే ఆన్ ఎర్రర్ గో టు రిజ్యూమ్ నెక్స్ట్, ఇవి ఈ మోడ్స్లోకి వెళ్ళినప్పుడు, ఈ మోడ్లో మీ కోడ్ రన్ అవుతున్నప్పుడు అక్కడ నార్మల్ డిఫాల్ట్ మోడ్కి షిఫ్ట్ చేయాలి ఏదన్నా కండిషన్ పెట్టుకొని అన్నప్పుడు దీన్ని ఆ ప్లేస్లో వాడడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి ఎర్రర్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ వాడినప్పుడు మీరు మామూలుగా తీసుకెళ్ళాలి, అంటే మామూలు ఎర్రర్ మెసేజ్ రావాలి అన్నట్టు చూసుకుంటే ఆన్ ఎర్రర్ గో టు 0 వాడాలి. కాబట్టి ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, అంటే అది ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. మరి ఇప్పుడు
ఫస్ట్ దాన్ని యాక్టివ్ చేస్తాను. ఆన్ ఎర్రర్ గో టు హ్యాండ్లర్. ఇక్కడ హ్యాండ్లర్ అనేది ఒక లేబుల్ అనమాట. మనకిష్టం వచ్చిన లేబుల్ని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ లేబుల్ పెట్టాను చూడండి, హ్యాండ్లర్ కోలన్ అని ఇచ్చాను. మీ ఇష్టం వచ్చిన లేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ XYZ కోలన్ అని ఇవ్వచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మొత్తానికి లాస్ట్లో కోలన్ అనేది ఉండాలి. మరి ఆన్ ఎర్రర్ గో టు హ్యాండ్లర్, లేదంటే ఇక్కడ XYZ ఇచ్చుంటే ఇక్కడ ఏమనాలి, ఆన్ ఎర్రర్ గో టు XYZ కోలన్ అని అనాలి. అంటే ఎర్రర్ వచ్చినప్పుడు మెసేజ్ బాక్స్ డిస్ప్లే కాకుండా ఇక్కడికి షిఫ్ట్ చేయమని అర్థం అన్నమాట కోడ్ని. ఓకే, సో ఇప్పుడు చూడండి, F5 ప్రెస్ చేస్తాను. నేను మామూలుగా నెంబర్ ఇచ్చినప్పుడు ఓకే, ఇది మామూలే 8 అని రావడం జరిగింది. ఎందుకు ఎర్రర్ ఏమీ లేదు అక్కడ. మరి ఇప్పుడు ఎర్రర్ వచ్చే విధంగా నేను సమ్ ఎస్ అనే క్యారెక్టర్ ఇచ్చాను. ఓకే, నాట్ ఏ నెంబర్ అనే మెసేజ్ రావడం జరిగింది. అంటే ప్రోగ్రామ్ మధ్యలో ఆగిపోకుండా మీకేమైంది, ఆన్ ఎర్రర్ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయకుండా క్యారెక్టర్ ఎంటర్ చేశాం కాబట్టి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసింది కోడ్. ఇవన్నీ ఎగ్జిక్యూట్ కాకుండా, అంటే మెసేజ్ బాక్సు, ఈ లైను ఇవన్నీ ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్గా ఇక్కడికి కోడ్ షిఫ్ట్ కావడం జరిగిందనమాట. ఎగ్జిక్యూషన్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, మెసేజ్ బాక్స్లో ఉండే నాట్ ఏ నెంబర్ అనేది మీకు డిస్ప్లే కావడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఎగ్జిట్ సబ్ అని దేనికి వాడామంటే, మీకు హ్యాండ్లర్ దగ్గరికి రాకుండా ఇక్కడే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. అంటే F5 ప్రెస్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా డేటా ఎంటర్ చేశారు, 7 అని ఇచ్చారు. ఓకే, నెంబర్ కాబట్టి ఏమవుతుంది, 10 అని డిస్ప్లే అవుతుంది. మరి ఇప్పుడు ఏది, ఈ మెసేజ్ బాక్స్ రాలేదు, ఏది వచ్చింది, ఇది వచ్చింది. ఇక్కడ దాకా వచ్చి ఎగ్జిట్ సబ్ అంటే ఈ సబ్ రొటైన్ ఇక్కడికే ఆగిపోతుంది అనమాట. అది ఎగ్జిట్ సబ్ అనేది. ఇది ఇవ్వలేదు అనుకోండి, ఇది కామెంట్లో పెడదాం. ఇప్పుడు ఏమవుతుంది, F5 సపోజ్ 10 అని ఇచ్చాను, 7 అని ఇచ్చాను. ఓకే, క్యాల్కులేట్ అయింది, 10 రిజల్ట్ రావడం జరిగింది. ఓకే, దట్ ఇస్ నాట్ ఎ నెంబర్ అనేది కూడా వస్తుంది. అంటే ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు, మనం ఎగ్జిట్ చేయలేదు సబ్ని. సో అంటే ఇది కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ దాకే కోడ్ ఎగ్జిట్ అయిపోవాలి అని అర్థం అనమాట. ఎగ్జిట్ సబ్ కరెక్ట్ కానప్పుడేమో ఇది హ్యాండ్లర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అంటే ఈ కోడ్ని మీరు స్కిప్ చేస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు. మరి ఎర్రర్ ఏ విధంగా ఉందో తెలియదు, ఎలాంటి ఎర్రర్ రావచ్చో మీకు తెలియదు అన్నప్పుడు, ఆ ఎర్రర్ని మెసేజ్ రాకుండా స్కిప్ చేయాలి అన్నప్పుడు ఆన్ ఎర్రర్ రిజ్యూమ్ నెక్స్ట్ అనేదాన్ని తీసుకోవచ్చు. చూడండి, F5 ప్రెస్ చేస్తాను, నెంబర్ 5 అనే నెంబర్ ఇచ్చాను. ఓకే, మామూలుగా 8 అనేది రావడం జరిగింది. కరెక్ట్, మనం ఇచ్చిన డేటా కరెక్ట్. మరి ఇప్పుడు రాంగ్ డేటా ఇద్దాం. సపోజ్ H అని ఇచ్చాను. మరి H అనేది రాంగ్ కదా, ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ రావాలి కదా. ఓకే అంటాం, ఏమొచ్చింది, 3 వచ్చింది. అంటే మనం ఇన్పుట్ బాక్స్లో ఇచ్చిన ఆ డేటా రాంగ్ అయినా కానీ ఆన్ ఎర్రర్ రిజ్యూమ్ నెక్స్ట్ ఇచ్చాం కాబట్టి ఆ ఎర్రర్ని ఇగ్నోర్ చేసేస్తుంది, మర్చిపోతుంది అనమాట. మర్చిపోయి లాంగ్ రిజల్ట్, ఆ LNG రిజల్ట్ ఈక్వల్ టు LNG నంబర్ +3. LNG నంబర్లోకి ఇచ్చిన డేటా మీకు ఎంటర్ కాలేదు. బై డిఫాల్ట్ LNG నంబర్ ఇక్కడ డిక్లేర్ చేసినప్పుడే దాంట్లో ఏముంటుంది, డేటా 0 ఉంటుంది. మరి 0 + 3 ఈక్వల్ టు మీరు ఏదన్నా ఎంటర్ చేయండి, K ఎంటర్ చేయండి, 3A వస్తుంది. ఏది ఎంటర్ చేసినా మీకు 3 అనేది యాడ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఎర్రర్స్ని ఇగ్నోర్ చేసేసేయాలి అనుకున్నప్పుడు ఆన్ ఎర్రర్ రిజ్యూమ్ నెక్స్ట్ని వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ 3 మోడ్స్లో ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదానికి అవకాశం ఉంటుందండి.